ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ల్లో ఒకటి మన కళ్ళ ముందే జరిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఈ పోరు అభిమానులను నిజంగా ఉర్రూతలూగించేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి భారీ 210 పరుగుల స్కోర్ సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 70 పరుగులు, జోస్ బట్లర్ 52 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 55 పరుగులతో చెలరేగారు. ముఖ్యంగా బట్లర్ 27 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఢిల్లీ బౌలర్లో ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ కొంతవరకు రాణించినా గుజరాత్ జట్టు 200 పరుగుల స్కోర్ ని సులభంగా దాటేసింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ మరియు ఫాతుమ్ నిసంక అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్ కు 76 పరుగులు జోడించారు. కేఎల్ రాహుల్ 92 పరుగులు చేసి సెంచరీ చేరువలో ఉన్న సమయంలో సిరాజ్ బౌలింగ్ లో అవుట్ కావడం ఢిల్లీకి పెద్ద షాక్ అయింది. మిడిల్ ఆర్డర్ లో నితీష్ రాణా 5 పరుగులు, సమీర్ రిజ్వీ 0 పరుగులతో వరుస బంతుల్లో పెవిలియన్ చేరడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. అయినా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒంటరిగా పోరాడాడు. చివరి దశలో డేవిడ్ మిల్లర్ 41 పరుగులతో మెరుపులు మెరిపించాడు. కానీ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యానికి 1 పరుగు దూరంలో ఆగిపోయింది. ఫైనల్ స్కోర్ ఢిల్లీ 209/8. గుజరాత్ టైటన్స్ 1 పరుగు తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ ఈ సీజన్ లో తమ మొదటి విజయం నమోదు చేసుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది పెద్ద షాక్. ముఖ్యంగా యువ ఆటగాళ్లు నిరాశపరచడం, డెత్ ఓవర్లో బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడం ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణాలు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ గుజరాత్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్నారు. మొత్తం మీద చివరి బంతి వరకు సాగిన ఈ థ్రిల్లర్ మ్యాచ్ అభిమానులకు నిజమైన ట్రీట్ అయ్యింది.